ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత కొన్ని నెలలుగా మా ఈ ఛానల్ ద్వారా క్రైస్తవ్యము మతమా లేక నిత్యుడుగు దేవుని చేరుటకు మార్గమా అనేటటువంటి ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఎన్నెన్నో ఆధ్యాత్మిక సత్యాలను, వాస్తవ సత్యాలను, దైవ సత్యాలను మరి మనం ధ్యానం చేసుకుంటూ మతానికి దేవుని యొక్క మార్గానికి ఉన్నటువంటి తేడాని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది మనిషిలోంచి పుట్టింది. మనిషి మతాన్ని ఏర్పాటు చేశాడనే విషయాన్ని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. మార్గము అనేది దేవునికి సంబంధించింది అని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. అయితే మతములో ఒకవేళ విశ్వాసాన్ని కొనసాగిస్తే నిత్యత్వములోనికి మనం ప్రవేశించలేం, నిజదేవుని మనం చేరుకోలేం, ఆయన సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మనం పొందలేం. దేవుని మార్గములో, దేవుని మాటల ప్రకారమైనటువంటి ఆ మార్గములో మరి ఎవరి యొక్క విశ్వాస జీవితం ముందు కొనసాగించబడతాదో వారు మాత్రమే నిత్యత్వములో నిజదేవుని కలుసుకోగలరు, నిజదేవుడు సిద్ధపరిచిన ఆ నిత్య జీవాన్ని పొందుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఈ విషయాలను బహు వివరముగా మరి గత అనేక నెలలుగా మా ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వచ్చి తెలియపరచడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈరోజు ఈ అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళక మునుపు ఈ అంశానికి సంబంధించినటువంటి మూలవాక్య సువార్త వచ్చిన భాగాన్ని మనం చదువుకొని ఈ అంశ ధ్యానంలోనికి మనం వెళ్ళిపోదాం. ఈరోజు ఈ యొక్క అంశానికి సంబంధించిన విషయాలు ఇంకా ఏవేవి దేవుడు మనకి తన ఆత్మ ద్వారా మా ఈ ఛానల్ ద్వారా మరి మీకు ఆయన తెలియపరచాలని ఆయన ఉద్దేశించారో వాటన్నిటినీ మనం ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ సందేశాన్ని మరి వినాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ అంశానికి సంబంధించిన ఈ మూలవాక్య సువార్త వచనాన్ని నేను చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ సువార్త వచ్చిన భాగం ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా, మూల భాషలో లేక పుట్నోట్లో నరక కుమారునిగా చేదురు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యేసు ప్రభువారు మత సంబంధులైనటువంటి శాస్త్రుల విషయమై, పరిసయ్యుల విషయమై జనసమూహముల సమక్షములో, శిష్యుల సమక్షంలో చెప్పిన మాటలుగా ఈ మాటలు మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మత్తయి సువార్త 23వ అధ్యాయము 15వ సువార్త ఈ వచ్చిన భాగంలో యేసు ప్రభువారు మత సంబంధులైనటువంటి పరిసయ్యుల విషయమై, శాస్త్రుల విషయమై ఆయన మాట్లాడుతూ ఆయన ఒక మాటను ఇక్కడ ప్రస్తావించినట్లు వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఏమిటా మాట అంటే ప్రియా దేవుని బిడ్డలారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు అనేటటువంటి మాటను పరిసయ్యుల విషయమై, శాస్త్రుల విషయమై యేసు ప్రభువారు వాడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మతము అనేది మనిషిలోంచి పుట్టింది, మత పెద్దల్లోంచి పుట్టింది, మత బోధకుల్లోంచి పుట్టింది అనే విషయాన్ని యేసు ప్రభువారు ఇక్కడ తెలియపరుస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క మతము నేడు అనేకులను ఎటువైపునకు నడిపిస్తుందంటే హింస వైపునకు నడిపించడమే కాకుండా హింసకు సంబంధించినటువంటి అనేక దుర్మార్గపు పనులు, దుర్మార్గపు కార్యాలు చేసే విధముగా మతం అనేది నడిపిస్తూ ఉందని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ఈ మతము అనేటటువంటి ఈ మాటకు సంబంధించిన అనేకమైన విషయాలు సుదీర్ఘకాలంగా మనం ధ్యానం చేసుకుంటూ మతం అనేది ఎన్నెన్ని దుర్మార్గపు పనులను చేయిస్తూ ఉందో ప్రియా దేవుని బిడ్డలారా, వాటన్నిటినీ బహు వివరముగా మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. కారణం ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది మనిషిలోంచి ఏర్పరచబడింది, మతము అనేది మనిషిలోంచి పుట్టింది, మతము అనేది మనిషి యొక్క మనసులోంచి, తలంపుల్లోంచి, ఊహలోంచి, ఆలోచనలోంచి పుట్టిందని మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మతానికి దేవుని మార్గానికి ఉన్న తేడాను ఈ యొక్క అంశ సందేశములో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే మతానికి సంబంధించిన ప్రతి విషయాన్ని బహు వివరముగా
వాక్యాన్ని ఆధారము చేసుకొని మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. గనుక మతములో మన విశ్వాసాన్ని, మతములో మన ఆధ్యాత్మికతను మనం కొనసాగిస్తే నిజదేవుని మనం కలుసుకోలేం, నిజదేవుడు సిద్ధపరిచిన నిత్యత్వాన్ని మనం పొందలేం, ఆయన మనకు సిద్ధపరిచిన ఏ దీవెన మనం పొందలేం ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే మతం అనేది మనిషిలోంచి పుట్టి మనిషి ఏర్పాటు చేశాడు గనుక దైవానికి సంబంధించిన ఏ ఆశీర్వాదాన్ని మత సంబంధులైన వారు పొందలేరు. అయితే దేవుని యొక్క మార్గము, అదే యేసు ప్రభువారు అన్నారు. ఏమన్నారంటే, యేసు నేనే మార్గము, నేనే సత్యము, జీవమని ఆయన చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుని యొక్క మార్గమైనటువంటి యేసు యొక్క ఆ ఒక పరిశుద్ధ మార్గములోనికి, యేసు ప్రభు యొక్క బోధలనే మార్గములోనికి మనం వచ్చి ఆయన విశ్వసించి ఆయన మార్గములో నడుచుట ద్వారా మాత్రమే ప్రియా దేవుని బిడ్డలారా మనం ఆ ఒక నిత్యుడైనటువంటి దేవుని చేరుకోగలం. ఆయన సిద్ధపరిచిన నిత్య జీవాన్ని మనం పొందుకోగలం ప్రియా దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఆయన ఇచ్చేటటువంటి పర సంబంధమైన ఇహ సంబంధమైన ప్రతి దీవెనలు మనం పొందుకోగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ఈ యొక్క అంశానికి సంబంధించిన విషయాల్లో భాగంగా అహింస అనేది దేవునికి అనగా యేసు ప్రభు వారికి సంబంధించినదిగా మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది. హింస అనేది మతానికి సంబంధించినదిగా మనం చెప్పుకుంటూ రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ సమయంలో మరికొన్ని విషయాలు లోతుగా తెలుసుకునే ఈ ప్రయత్నంలో మతము చేయించే మరికొన్ని దుర్మార్గపు పనులేటో మనం తెలుసుకుందాం ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విధంగా ఈ విషయాలను మనం తెలుసుకోవడం ద్వారా నేనే మార్గము అనేటటువంటి యేసు ప్రభువారు ఆయన మతానికి దేవుడా, మార్గానికి దేవుడో మనకు తెలియపరచబడుతుంది. క్రైస్తవ్యమో మతమా లేక క్రైస్తవ్యమో నిజదేవునికి సంబంధించిన పరలోక సంబంధమైన జీవపు మార్గమో ఈ విషయాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతము మనిషిని ఏం చేస్తుందంటే జోదానికి కానీ వ్యసనానికి కానీ ఎంత బానిస అయితే అంత మంచిది అని బోధిస్తూ ఉంటుంది, తెలియపరుస్తూ ఉంటుంది. ఏది అంటే మతము అని మనం తప్పక తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, చట్టానికి కళ్ళు లేకుండా చేసేది కూడా మతమే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మతాన్ని గౌరవిస్తే ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని అన్యాయాలు చేసినా ఆ చేసిన వాడినే రాజుల లేక రాజాల సమాజంలో బ్రతికేటట్లు, స్వేచ్ఛగా బ్రతికేటట్లు చట్టాలన్నీ ఇలాంటి వారికి అనుకూలముగా మార్చివేసేదే మతము, మత సంబంధులు అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు నా సొంత మాటలుగా నేను చెప్పట్లేదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఆధారము చేసుకుని ఈ విషయాలు మీకు తెలియపరచడం జరుగుతుంది. ఈ విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు క్రొత్త నిబంధన కాలములో, అపోస్తుల కాలములో సౌలుని మనం చూస్తూ ఉంటాం. సౌలు ఒక మతోన్మాదిగా మనకు అపోస్తుల కార్యములో కనబడుతూ ఉంటాడు. ఆయన క్రీస్తు స్వరాన్ని వినకముందు, క్రీస్తు యొక్క ప్రత్యక్షతను పొందకముందు, ఆయన పౌలుగా మార్చబడక మునుపు, ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయన ధర్మశాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత, యూదా మత విశ్వాసాలకు ఎంతో ప్రాముఖ్యతను తనిచ్చి ఆ యూదా మత విశ్వాసాల కొరకు పాటుపడేవానిగా ఆయన పనిచేసినట్లు సౌలుని మనం చూస్తూ ఉంటాం. గనుకనే సౌలు ఆయన యొక్క ప్రారంభ జీవితంలో మనం చూస్తున్నప్పుడు ఒక మతోన్మాదిగా మత పిచ్చి గలవానిగా సౌలుని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు అపోస్తల కార్యములో 9వ అధ్యాయము, 22వ అధ్యాయము, 26వ అధ్యాయాల్లో ఆయన తనను గురించి, ఆయన సౌలుగా ఉన్నప్పుడు తను ఏ రకమైనటువంటి పద్ధతులను, మతపరమైన పద్ధతులను అవలంబించి క్రీస్తుని విశ్వసించిన క్రైస్తవులకు హింసను కలుగజేశాడో, వారిని ఏ విధంగా బందీలుగా చెరసాలు వేయించాడో, వారికి హాని కలిగేటటువంటి పనులు, అవసరమైతే వారిని మరణ సంబంధమైనటువంటి శిక్షలు కూడా వారికి వేయించి మరణానికి అప్పగించేటటువంటి పనులకి కూడా ఆయన పూనుకొని ఉన్నాడు. ఇవన్నీ సౌలుగా ఉన్నప్పుడు తాను చేయించాడని ఆయన చెబుతూ, ఒక మత సంబంధిగా ఇలాంటి పనులు నేను చేశానని ఆయన పౌలుగా మార్చబడినప్పుడు, ప్రభు సేవకునిగా మార్చబడినప్పుడు ఆయన ఇచ్చిన సాక్ష్యాలన్నిటి ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే తను మతోన్మాదిగా ఉన్నప్పుడు, మత సంబంధిగా ఉన్నప్పుడు, యూదుల
ఆ విశ్వాసము కొరకు ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు ఏ రకమైన దుర్మార్గాలు చేసినా, క్రైస్తవులని హింసించినా, క్రైస్తవులకు హాని చేసినా, కీడు చేసినా, వారిని చంపినా, ఆ మరణకరమైన శిక్షలు వారికి వేయించినా, ఏది చేసినా చట్టము మౌనంగా ఉండేది. చట్టం ఎంతో చక్కగా సౌలుకి ప్రోత్సహిస్తూ తాను చేసేదంతా కూడా మంచే చేస్తున్నాడనే రీతిలో చట్టాలు సౌలుకి అనుకూలముగా పనిచేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మతము అనేది మనిషిని ఎలా చేస్తుందంటే ఎన్ని దుర్మార్గాలు చేసినా ఆ మనిషికి స్వేచ్ఛను కల్పిస్తూ ఉంటుంది. ఆ మనిషి శిక్షను అనుభవించడానికి పాత్రుడే, కానీ శిక్ష అనుభవించకుండా సమాజంలో రాజాలా తిరిగేటట్లు, రాజాలా బ్రతికేటట్లు సకల సౌకర్యాలను కూడా కల్పిస్తూ ఉంటుంది. మతము, మత సంబంధులు అనే విషయము సౌలు ద్వారా మనకి తెలియపరచబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మనిషిని స్వార్థము గలవానిగా మార్చివేసేది మతము అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయం యేసుక్రీస్తుని సిలువ వేయమంది మతమే, మత సంబంధులే. ప్రసిద్ధుడైన ఖైదీ అయినటువంటి బరబ్బాను విడుదల చేయమని కోరుకున్నది మతమే. ఈ విషయం మత్తయి సువార్త 27వ అధ్యాయము 15 నుండి 25 వరకు రాయబడిన సువార్త వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కూడా నేడు ప్రపంచ దేశాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే నిజమైనటువంటి దేవుణ్ణి, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి కోరుకునేవారు చాలా తక్కువగా ఉన్నారు. ఈ యొక్క లోకములో బ్రతికేటటువంటి వారిని, వారు చేసేటటువంటి దుర్మార్గాలు, వారు చేసేటటువంటి హత్యలు, వారు ఇటువంటి దుర్మార్గాలకు ఒడిగట్టిన వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, గౌరవాన్ని ఈ యొక్క మత సంబంధులు స్వార్థపూరితమైనటువంటి రీతిలో వారు కలిగి ఇలాంటి వారికి, అంటే బరబ్బా లాంటి మనుషులకు సమాజంలో ప్రాముఖ్యతను ఇస్తున్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటినీ చేయిస్తున్నది మతమే అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. నేడు ప్రపంచ దేశాల్లో ఇలాంటి పరిస్థితులను చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ప్రతి మనిషి యొక్క ఆధ్యాత్మిక స్వేచ్ఛను, వ్యక్తిగత స్వేచ్ఛను బంధకాలుగా మార్చేదే మతము అని మనం తప్పక తెలుసుకోవాలి. మతము పాటించలేని ఆచారం అంటూ ఉండదు. అంతేకాదు, ఆ ఆచారము గుడ్డిదైనా, అజ్ఞాన సంబంధమైనదైనా, అనాగరిక సంబంధమైనదైనా, జ్ఞానిని అజ్ఞానిగా మార్చిన, వివేకిని అవివేకిగా మార్చిన, బుద్ధి గలవానిని బుద్ధిహీనునిగా మార్చిన, మంచివానిని తెలివి తక్కువ గలవానిగా మార్చిన, ఆచారాలను పాటించడం మానడు. ఇదంతా చేయించేదే మతమే అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఇదంతా చేయించేది మతము అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మతము అనేది పుట్టిందే ఆచారముల్లో నుండి, ఆచార సంబంధమైన మత పెద్దల్లో నుండి, మత బోధకుల్లో నుండి అని మనం మర్చిపోకూడదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ప్రతిదీ అనుభవించమని నొసట మీద దేవుడు ఎప్పుడో రాశాడు గనుక దేనిని చేయకుండా ఉండలేము. అది పాపమైన, అక్రమమైన, వ్యభిచారమైన, దొంగతనమైన, త్రాగుడైనా, మరి మంచి అయినా చెడైనా చేయక తప్పదు, జరుగుక తప్పదు అని మనుషులను ఒక మాయలో, భ్రమలో, నమ్మకములో ఉంచేది, నడిపించేది మతమే అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే ఈ విషయాలన్నిటినీ చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాం. దేవుడు నొసట మీద ఆయన రాశాడయ్యా, అంతా ఏది ఎప్పుడు ఏం చేయాలో ఆయన రాశాడు గనుక ఏది ఎప్పుడు జరగాలో అది జరుగుతూనే ఉంటుంది, దాన్ని మనం మార్చలేము అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈ మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే వారు అలా మాట్లాడేటటువంటి విధానంలో నడిపించేదే మతము అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. దేవుడు సర్వశక్తిమంతుడు, తనను విశ్వసించిన వారి యొక్క పరిస్థితులను మార్చగల శక్తిమంతుడు ఆయన. అంతేగాని చేతకాని వాడని కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చేతనైన వాడు, ఆయనకి సమస్తము సాధ్యము. ఒకవేళ నీ నొసట మీద ఏదైనా రాశాడని నీవు ఒకవేళ నమ్మినట్లయితే, తలంచినట్లయితే ఆ పరిస్థితులను కూడా మార్చగలిగిన సర్వశక్తి సామర్థ్యాలు
దేవునిలో ఉన్నాయి. గనుకనే దేవుడు మార్గమై ఉన్నాడు కానీ మతము కాదని మనం తప్పక తెలుసుకోవాలి. కానీ మత సంబంధులైన వారు ఏం చేస్తూ ఉంటారంటే అంతా దేవుడు ఎప్పుడో రాసేశాడు గనక దాన్ని మనం మార్చుకోలేము అని వీరేం చేస్తారంటే అలా మాటలాడుతూ లోకములో, పాపములో, అక్రమములో, తుచ్చమైనటువంటి సకల దుర్నీతిలో బ్రతుకుతూ అలాగే వారి జీవితాలు కొనసాగిస్తూ ఉంటారు. కానీ దేవుని నీతికి, దేవుని పరిశుద్ధతకు, దేవుని యొక్క మరి సత్యానికి చోటువక, దేవుడు బోధించేటటువంటి మంచి జీవితానికి వారు బ్రతుకుల్లో చోటువక, వారి జీవితాలను మార్చుకోక, బ్రతుకులను మార్చుకోక, ఆ ఒక పాపములోనే తాత్కాలిక సంతోషం అనుభవిస్తూ అదే జీవితం అనుకొని ఈ మత సంబంధులు అదే మార్గములో వెళ్ళిపోతూ ఉంటారు. కనుకనే యేసు ప్రభువారు బైబిల్ గ్రంథంలో అన్నారు, నేనే మార్గం అన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే లోక సంబంధమైన విధానములు ఏర్పరిచినది నా మార్గము కాదు, కానీ నాది దైవ సంబంధమైనది, నాది పరిశుద్ధమైనటువంటి మార్గము. ఈ మార్గములోనికి వచ్చిన తర్వాతే ఏది చీకటో, ఏది వెలుగో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది నీతో, ఏది అనీతో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది దుర్నీతో, ఏది పరిశుద్ధతో, ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు అనే ఈ దైవ మార్గంలోనికి వచ్చినప్పుడు, ఈయన మాటలు వింటూ ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా మనకు కలిగే వెలుగులోనే ఈ విషయాలన్నీ మనకు ప్రత్యక్షపరచబడతాయి, తెలియపరచబడతాయి. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక మతములోంచి దేవుని మార్గంలోనికి రావాలి. ఏ మార్గం అంటే నేనే మార్గమన్నా యేసుక్రీస్తు మార్గంలోనికి మనం రాగలిగినప్పుడే అసలైనటువంటి దైవ సంబంధమైన జీవితం, దైవం నిర్ణయించినటువంటి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మనం చూడగలం, అనుభవించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఏమంటూ ఉంటారంటే, నేను మత సంబంధిగా ఉన్నప్పుడు, నేను మతములో ఉన్నప్పుడు, అంటే సౌలుగా ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతీదీ కూడా ఆయన తెలియక చేశాడంటండి. అంటే చేసే ప్రతీదీ తప్పుగా ఆయనకి కనబడేది కాదంటే, ఎప్పుడు ఆయన సౌలుగా, మత సంబంధిగా, యూదుల మత సంబంధిగా, మత విశ్వాసిగా ఆయన ఉన్నప్పుడు ఆయన చేసే దేనిని కూడా తప్పుగా మతం అనేది చూపించేది కాదంటే. ప్రియా దేవుని బిడ్డలారా, గనుకనే ఆయన అంటూ ఉంటాడు, ఏమంటాడంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-17 అంటాడు. ఏమంటూ ఉంటాడంటే, తెలియక అవిశ్వాసము వలన చేసి తిని అంటూ ఉంటాడు. అయితే దేవుడు నన్ను కనికరించాడు, యేసుక్రీస్తు నన్ను కనికరించాడని ఆయన అక్కడ మరి తిమోతికి వ్రాసి తెలియపరిచిన ఆ పత్రికలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మతం అనేది తెలియక అనేకమైనటువంటి, అంటే ప్రతి ఒక్క ఆ ఒక పొరపాటును కూడా అది మంచిదిగానే మరి మనకి చూపిస్తూ ఎన్నో దుర్మార్గాలను మనల్ని చేయిస్తూ ఉంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ యొక్క మరి సౌలు ఆయన పౌలుగా మార్చబడ్డాడో అప్పుడు ఆయనకు అర్థమైంది, ఒక మత సంబంధిగా ఆయన ఇటువంటి దుర్మార్గ పనులు సౌలుగా ఉన్నప్పుడు ఆయన మరి మతం అనేది చేయించిందో అప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి చెప్తూ ఉన్నాడు, ఇగో మతములోంచి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు అనే మార్గములో నావలే మీరందరూ రావాలని ఆయన అనేకులకు ప్రకటించటను కూడా మరి ఆయన పరిచర్యలో మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంటే మతం అనేది మనల్ని ఏం చేస్తుందంటే అవిశ్వాసులుగా మార్చడమే కాకుండా ఆ మతము కొరకు ఆ పాటుపడేవారిగా తెలియక అనేకమైనటువంటి దుర్మార్గాలను కూడా చేయిస్తూ తప్పుని అది మంచిదిగానే చూపిస్తూ దేవునికి విరోధులుగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది, దేవునికి విరోధమైన కార్యాలు చేసేటట్లు నడిపిస్తూ ఉంటుందని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ యొక్క మరి మతం అనేటటువంటి ఈ ముసుగులోనే మనిషి చంపుకుంటూ ఉన్నాడు, మనిషి తనకు తానే హాని చేసుకుంటూ ఉన్నాడు, ఉన్మాదిగా మారి సీరియల్ కిల్లర్లుగా మారి ఎంతమంది అమాయకుల ప్రాణాలను ఏదో ఒక చోట పొట్టను పెట్టుకుంటూ చట్టాలకు దొరకకుండా నీతిమంతులుగా దొరల్లాగా సమాజంలో తిరుగుచున్న వారిని అనేకులను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఎంతోమంది అమాయకుల ప్రాణాలను ఏదో ఒక చోట ఏదో ఒక రూపంలో ఈ మతం అనేది ఏం చేస్తుందంటే ప్రాణాలను తీయించేటటువంటి పనులు చేయిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక వార్త నేను విన్నాను. ఒక 22 సంవత్సరాలు కలిగిన ఒక యవన బిడ్డను ఒక స్థలంలో కొంతమంది రేప్ చేసి ఈ మత సంబంధులే, ఈ మత ఉన్మాదులే ఆమెని రేప్ చేసి చాలా భయానకంగా ఒక కాలువలో పడివేసి, ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె యొక్క కాళ్ళు కూడా విరగొట్టినటువంటి
బహుభయంకరమైన పరిస్థితి. అంటే మతము అనేది మనిషిని ఎలాంటి దుర్మార్గాలకు నడిపిస్తుందో చూడండి ప్రియా దినబిడ్లారా. సాటి మనిషి ఎడల మానవత్వము లేకుండా, సాటి మనిషి ఎడల ప్రేమ లేకుండా, సాటి మనిషిని సరైన విధానములో మరి అర్థము చేసుకోలేని మనుషులుగా ఈ మతం అనేది అనేకులను మతోన్మాదులుగా నడిపిస్తూ ఎన్నో ప్రాణాలు, అమాయకుల ప్రాణాలు మరి ఆ బిడ్డ భవిష్యత్తు విషయంలో మంచి లక్ష్యాన్ని కలిగి ముందుకు వెళ్తున్నటువంటి బిడ్డ అయి ఉండొచ్చు ప్రియా దేవుని బిడ్డారా. తల్లిదండ్రులు ఆ యవన బిడ్డ విషయమై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నత చదువులు చదివించే ప్రయత్నాలు కూడా ఆ తల్లిదండ్రులు చేస్తూ ఉండొచ్చు. కానీ ఈ మతోన్మాదులు, మత సంబంధులైన వారు సమాజంలో అల్లకల్లోల పరిస్థితిని కలుగు చేయడానికి, ఉన్నటువంటి ప్రశాంతతను పాడు చేయడానికి మతం అనేటటువంటి ముసుగులో మతము రకరకాలుగా నడిపిస్తున్నప్పుడు అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ సమాజంలో అమాయకుల ప్రాణాలు తీసివేసే దుర్మార్గులుగా అనేకులను మనం చూస్తున్నాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మతం అనేటటువంటి అజ్ఞానములో నుండి, మూర్ఖత్వములో నుండి, గుడ్డితనములోంచి ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. అయితే మతం అనేది సీరియల్ కిల్లర్ లాగా అది పనిచేస్తూ అనేకుల అమాయకుల ప్రాణాలను బలిగొనేదిగా మతం ఉందని మరి నేను మీకు తెలియపరిచున్నాను. అయితే ఈ విషయాన్ని కూడా దేవుని వాక్యంలోంచి నేను మీకు ఇంకొంత వివరముగా తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తున్నాను. ఎందుకు ఈ విషయాలన్నీ వాక్యంలోంచి నేను మీకు చూపించడం జరుగుతుందంటే, మత సంబంధులుగా ఉన్నవారు ఏ రకమైనటువంటి దుర్మార్గతలకు వారు ఒడిగట్టారో ఈ తెలియపరిచే భాగంలోనే తెలియపరిచేటటువంటి ఆ ఒక భాగంగా ఆ భాగంలో ఈ విషయాలన్నీ మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఇర్మియా గ్రంథంలో ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయంలో ఒక సీరియల్ కిల్లర్ని మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ మరి ఎవరి ఈ సీరియల్ కిల్లర్ అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఇష్మాయేలు అతని యొక్క అనుచరులు, వారిని మనం చూస్తుంటాం. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం నుండి 7 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ ఇష్మాయేలు ఇతడు యోధా రాజా వంశస్థుడిగా మనం చూస్తూ ఉంటాం. ఇతడు అమ్మోనీల రాజు ప్రేరేపణచే ఈయనేం చేశాడంటే, యోదయ అధిపతి అయినటువంటి గెదెలియాను, యూదులలో కొందరిని లేకపోతే యూదుల్లో కొందరు యోధులను, అదేవిధముగా కల్దీలను ఆయన ఏం చేశాడంటే చంపినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే అమ్మోనీల రాజు తర్వాత ఆయన చంపిన తర్వాత ఏం చేస్తాడంటే, అమ్మోనీల రాజు నొద్దకు ఇష్మాయేలు అతను అనుచరులతో పారిపోయినట్లు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క సీరియల్ కిల్లర్గా పనిచేసినటువంటి ఈ ఇష్మాయేలు, అతని యొక్క అనుచరులు, వీరి గురించి మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క ఇష్మాయేలు యోధా రాజా వంశస్థుడిగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయం 25వ వచనములో, ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం 7 నుండి 16 వరకు, 41వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 1 నుండి 18 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా చూడండి, ఈ అమ్మోనీల రాజు ప్రేరేపణతో, అమ్మోనీల రాజు అతని వేరొక విశ్వాసానికి చెందినవాడు, వేరొక మత విశ్వాసానికి చెందినవాడు. అతని యొక్క మరి కొన్ని అతని ద్వారా కలిగే లాభాలు, అతని ద్వారా కొన్ని బెనిఫిట్లు, వీటి కొరకు ఆ అమ్మోనీల రాజు ప్రేరేపణచే ఏం చేశాడంటే యోధా సంబంధికులైనటువంటి గెదెలియాని చంపాడు. యూదుల్లో అనేక యోధులను మంచితనంతోనే తీసుకుని వెళ్ళడం, వారిని చంపివేయడం, అదేవిధంగా కల్దీల్లో అనేకుల్ని కూడా చంపడం జరిగింది. ఎవరు అంటే ఈ యొక్క ఇష్మాయేలు, యోధా రాజవంశానికి చెందిన ఇష్మాయేలు. అంటే ఈయన ఎవరి పక్షంగా పనిచేయాలంటే యూదుల పక్షంగా పనిచేయాలి, కానీ అమ్మోనీయుల పక్షంగా పనిచేశాడు. అంటే మతము అనేది ఈ రకమైనటువంటి దుర్మార్గపు పనులు మరి ఇతరుల ప్రేరేపణ చేత చేయించేదిగా మరి కొన్ని సందర్భాల్లో దేవుని ప్రజలైన వారిని కూడా వాడుకుంటూ ఉంటాడని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. మరి యోధా రాజవంశానికి చెందిన వాడే, యూదుల క్షేమాన్ని కోరాలి, యూదులకు ఎవరైనా హాని కీడు చేస్తే దాని నుండి వారిని కాపాడే ఒక సంరక్షకునిగా ఉండవలసిన వాడు ఈ అమ్మోనీయుల అన్యుడైనటువంటి రాజుతో మరి ఆ ఒక వేరొక మత విశ్వాస సంబంధితో కలిసి అతని పక్షముగా పనిచేసిన వానిగా ఈ యోధా రాజవంశస్థుడైన ఇష్మాయేలుని మనం చూస్తూ ఉంటాం. అంటే మతం అనేది ఏం చేస్తూ ఉంటుందండి, సీరియల్ కిల్లర్ లాగా
అనేకుల ప్రాణాలను తీయించి వేసేదిగా కూడా కొంతమందిని నడిపించేదిగా ఉంటుంది అనడానికి ఈ విషయాలు మీకు తెలియపరచడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ఎవరైనా ఈ మతం అనేటటువంటి ముసుగులో ఇలాంటి రీతిలో నడిపించబడుతూ దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నట్లయితే ఒక దినాన్ని మీ యొక్క అంతము భూమి మీద చాలా భయంకరంగా ఉంటుంది. తదుపరి మీ యొక్క ఆత్మ నిత్య నరకాగ్ని గుండంలో పడవేయబడి అగ్ని ఆరదు, ఆత్మ చావదు, తరతరాలు యుగయుగాలు కూడా ఆ శిక్షను అనుభవించేటటువంటి పరిస్థితి. గనుక మరి ఇలాంటి స్థితిలో నీవు ప్రయాణం చేస్తే శాశ్వత ఆ నరక శిక్షను అనుభవించక తప్పదు. గనుక అటువంటి స్థితిలోంచి యేసునద్దకు వచ్చి నీ పాపాల విషయమై పశ్చాత్తాపడి ఒక మత సంబంధిగా ఉండి ఎటువంటి స్థితిలో నువ్వు దిగజారిపోయావో దాన్ని ఒప్పుకొని మరలా క్రీస్తు మార్గములో ఆయన మాటల చొప్పున ఒక మానవత్వం కలిగిన మనిషిగా సమాజంలో నీవు బ్రతకగలిగితే యేసు ప్రభు నేర్పిన బోధల్లో ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక విధానాలను కలిగి ముందుకి నడిపించబడగలిగితే మన జీవితాల్లో గొప్ప అద్భుతాలు మనం చూడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం మర్చిపోకూడదు. మతము అనేది దేవునిలోంచి పుట్టింది కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. దేవునిలోంచి పుట్టింది మార్గము అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక క్రైస్తవ్యం మతము కాదు. క్రైస్తవ్యము నిత్యుడగు నిజదేవుని చేరుకునే పరిశుద్ధమైనటువంటి మార్గమునై ఉన్నది, ప్రశాంతతతో కూడినటువంటి మార్గమునై ఉన్నది, నీతితో కూడినటువంటి మార్గమునై ఉన్నది, మానవత్వముతో నిండినటువంటి మార్గమునై ఉన్నది, ప్రేమతో కూడినటువంటి మార్గమునై ఉన్నది, సహనము ఓర్పుతో కూడినటువంటి మార్గమునై ఉన్నది, క్షమించేటటువంటి యేసుక్రీస్తు యొక్క మార్గమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వారానికి ఇంతటితో ఈ విషయాలను నేను ముగిస్తూ ఉన్నాను. వచ్చే వారం ఈ అంశానికి సంబంధించిన మరనేకమైన విషయాలు ఇంకొంత వివరముగా మనం ధ్యానం చేసుకునే ప్రయత్నాన్ని చేయబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఈ అంశ సందేశాలని మీరు ఫాలో అవుట్ ద్వారా చాలా విలువైన విషయాలు మరి దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మరి మీరు తెలుసుకోగలరు, నేర్చుకోగలరు. ఇతరులకు దేవుని యొక్క సువార్తను ఏ విధముగా తెలియజేయాలో, మరి నేనే మార్గం అనేటువంటి యేసు ప్రపంచాలకు ఆయన ఎందుకు అవసరమై ఉన్నాడో అప్పుడు ఆ అవసరతను మన వారికి మరి తెలియజేయగలం, బోధించగలం. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు యేసు ప్రభువారు నేనే మార్గమని ఆయన ఎందుకు అన్నారో కూడా దాని యొక్క లోతు, దానిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాలు ఏంటో ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన అన్ని మాటలో ఉన్నటువంటి ఒక గొప్ప విషయాలేటో ఈ విషయాల ద్వారా మనకి తెలియపరచబడతాయి. కనుక మనం మతములో మన విశ్వాసాన్ని కొనసాగించక మార్గమైనటువంటి యేసుక్రీస్తులోనే ఆయన మాటలను ఆధారము చేసుకొని ఆయనలో మన విశ్వాసాన్ని కొనసాగిద్దాం. తద్వారా కలిగే పరసంబంధమైన సంబంధమైన దీవెనలు మనం పొందుకుందాం. సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రభువా, ఈ విధముగా ఎన్నో విషయాలను నీ వాక్య వెలుగులోంచి ఏది మతమో ఏది మార్గమో మరి ఎందులో మా విశ్వాసాన్ని కొనసాగిస్తే నీవు సిద్ధపరిచిన నిత్యత్వాన్ని మేము పొందుకోగలమో, నిన్ను చేరుకోగలమో ఈ అంశ ధ్యానాల ద్వారా మీరు మాకు బోధిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు శ్రద్ధతో వింటున్న మా ఆత్మీయులను మీరు దీవించి మా ఈ ఛానల్ని అనేకులకు పరిచయం చేస్తున్న మా ఆత్మీయులందరిపై మీ ఆశీర్వాదాలు నూరంతులుగా కుమ్మరించమని, నిండుగా మెండుగా కుమ్మరించమని, అద్భుతాలతో వారి జీవితాలను నింపమని, వారు తలపెట్టే కార్యాలు సఫలపరచమని మీ హస్తాన్ని ఎడతెగక వారికి తోడుగా ఉంచి విస్తారమైనటువంటి ఆశ్చర్య కార్యాలు వారి జీవితాలు జరిగిస్తూ తద్వారా వారి విశ్వాసాన్ని నీలో అనేక రెట్లు వృద్ధి పొందింపచేసి మీ సాక్షులుగా వాడుకొనమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.